ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఆనంద్ గారు వైభవ్ తండ్రి ఉన్నారో అతను ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, వ్యవసాయ కూలి కాబట్టి అతను ఫీల్డ్లో ఉన్నాడు. ఒకవేళ కనుక వీడియోలో రాకపోతే నేను ఆడియోలో కూడా ఖచ్చితంగా మాట్లాడతాను. నా కొడుకు కోత కూసినందుకు నేను ఖచ్చితంగా మాట్లాడతాను చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఫస్ట్ మనం ఒక్కసారి విజయ్ కుమార్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. విజయ్ కుమార్ గారు చెప్పండి, మీ కన్న కొడుకు గిరీష్ గారు చనిపోయినాక ఇప్పటికి ఎంతో బాధ, మనకు ఈ బాధ సమయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? సార్, నేను ఇంకా చెప్పాలంటే 6 నెలలు అయింది నా కొడుకు చనిపోయి. మేము ఇంకా బాధ నుంచి రాలేదండి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కాలేజీలు ఏం చేస్తున్నాయి చెప్పాలంటే చాలా కష్టంగా ఉందండి. ఇప్పుడు మాట్లాడాలన్నా నాకు లేదు, కానీ ఈ మాట్లాడడం వల్ల ఏదైనా తల్లిదండ్రుల్లో కనువిప్పు ఏమైనా కలుగుద్దనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నానండి. కాలేజీ యాజమాన్యాలు చాలా చాలా వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నాయండి. పిల్లడు చనిపోతే కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు. ఏదో కాకి పిల్ల చనిపోయింది, కుక్క పిల్ల చనిపోయింది అన్నట్టు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదండి. ఏదైనా ఫైట్ చేద్దామంటే పోలీసుల దగ్గరికి వెళ్తే అయిపోయింది కదండి, ఏదో ఒకటి అంటున్నారు. ఏదో ఒకటి అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లాయర్ల దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వండి, ఫైట్ చేస్తాం అంటున్నారు. పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే అయిపోయింది కదండి, నారాయణతో ఫైట్ చేయడం అంటే మీ వల్ల కాదంటున్నారు. 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నానండి. ఎక్కడా కూడా ఆ రిజల్ట్ వచ్చేలాగా ఏం కనిపించట్లేదండి. ఇక విసుగు వచ్చేస్తుందండి. తిరిగి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నా కొడుకు చనిపోతే కనీసం కాలేజీ వాళ్ళు ఈ రోజు వరకు కూడా సరైన ఇంటికి వచ్చి ఆ తల్లికి సమాధానం చెప్పలేదు. చిల్డ్రన్స్ రైట్స్ ఆఫీసర్ వచ్చాడు, మీ ఇంటికి వస్తున్నానని చెప్పి ఫోన్ చేశాడు. కనీసం మా ఇంటికి వచ్చి మా వర్షన్ తీసుకోకుండా కాలేజ్ వాళ్ళు వర్షన్ ఇచ్చారండి. ఆ వర్షన్ రాసేసానని చెప్తున్నారండి. ఆ వర్షన్ ఏంటంటే, మాకు ఫోన్ చేశాడు మా పిల్లాడు సరిగా లేకపోతే మేము కాల్ చేసామండి మీకు అని చెప్పారు. ఒక్క కాల్ కూడా చేయలేదండి కాలేజీ వాళ్ళు. చనిపోయిన తర్వాత కూడా మా దగ్గరికి వచ్చి పలకరించిన వాళ్ళు లేరండి. 6 నెలలైంది. 6 నెలల్లో దాదాపుగా 8 మంది నుంచి 10 మంది చనిపోయారు సార్. అసలు సిస్టమ్ ని ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా ఒక్క ఇది కూడా ఇవ్వలేదు. విద్యాశాఖ మంత్రి సంథింగ్ ఎవరో ఒక్కళ్ళు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. న్యూస్ ఛానల్స్ ఒక్కళ్ళు కూడా దీన్ని, కనీసం ఇంతమంది పిల్లలు చనిపోతుంటే ఒక్కళ్ళు కూడా దండరు ఈ న్యూస్ ని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎన్టీవీ ఉంది, TV9 ఉంది, పెద్ద వాళ్ళు ఉన్నారండి. ఒక్కళ్ళు కూడా ఇలా జరుగుతుంది అని చెప్పి న్యూస్ ఇవ్వలేదు. చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా ఉన్న వాళ్ళు చేయడమే తప్పితే సరైన న్యూస్ ఛానల్ ఎందుకు జరుగుతుంది, అసలు ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఇంటర్ విద్యార్థులు ఎంతమంది ఎందుకు చనిపోతున్నారని కొంచెం కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదండి. ఆనాడు మనం ప్రత్యేకంగా చూసాం విజయ్ కుమార్ గారు, ఎప్పుడైతే మన గిరీష్ గారు చనిపోయారో, గిరీష్ గారు చనిపోయిన తర్వాత మీరు ఆవేదన వ్యక్తం చేస్తే వాళ్ళు గేట్లు వేయడం జరిగింది. అక్కడ వారు వచ్చి మీ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. అది కళ్ళారా చూసింది 4 Sides టీవీ. అందుకోసమే ఈరోజు స్పందించిన తర్వాత కూడా, గతంలో కూడా ఒకసారి నిర్మించినప్పుడు మీరు చాలా బాధలు ఉన్నారు. ఆనాడే మనం పెట్టాం. కాకపోతే ఏంటంటే అలా బాధలు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడలేకపోయారు. ఈరోజు వివరంగా ఆనాడు చెప్పిన ఏదైతే సంఘటన దాని విషయం చెప్పండి. అయితే మా బాబుని జాయిన్ చేసి 6 రోజులు అయిందండి. మేము 3వ రోజు వెళ్ళామండి. 3వ రోజు వెళ్తే బాబు కొంచెం హోమ్ సిక్ ఉంటాడని అనుకున్నాం, కానీ ఇలా జంప్ చేసే అంత ఉంటదా అనే ఉద్దేశంతో మేము కూడా ఒక్క 10 రోజులు చూడనా లేకపోతే తీసుకొచ్చేస్తానని చెప్పామండి. తీరా 7వ రోజు రాత్రి 5వ ఫ్లోర్ లో ఉన్న పిల్లోడండి, 5వ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చేదాకా వీళ్ళు ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు, గోడ దూకేదాకా ఏం చేశారు. కనీసం 1 రోజు పాటు నా కొడుకు కనిపించలేదండి. 24 గంటలు కాలేజీ కాంపౌండ్ లో ట్రాన్స్ఫారం పక్కన పడి ఉంటే పట్టించుకున్న నాదుడు లేడండి. నేను ఆ టైంలో ఛత్తీస్గఢ్ వెళ్ళాను. సో ఆ టైంలో నేను లేకపోవడం వల్ల నా భార్య వెళ్తే కనీసం సీసీ కెమెరాలు చెక్ చేయలేదు, ఏమి చేయకుండా మీ బాబు ఇంటికి వస్తాడండి, ఆ డబ్బులు అయిపోగానే చేతులే వస్తాడండి, దూకుతా ఉంటారండి అని చెప్పారండి. కాలేజీ వాళ్ళు గోడ దూకడం ఏంటండి, పిల్లలకి అలా ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారండి? ఛాన్స్ ఇస్తామని చెప్తున్నారండి. అలా ఛాన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు కనీసం ఆ గోడ పైన 6 అడుగులు గోడ ఉంటే
6 అడుగులు గోడకి పైన 4 అడుగులు 4 అడుగుల పైన కరెంటు తీగలు ఉన్నాయండి. ఫెన్సింగ్ ఉంది. కాలేజీ కాంపౌండ్ లో ట్రాన్స్ఫార్మర్ ఉందండి. అసలు ఎవరు లైసెన్స్ ఇచ్చారు ఆ కాలేజీకి? ఇంతవరకు కూడా ఆ కాలేజీ ఆ పరిసరాల్ని బాగు చేయించలేదు సార్. ఇంకెంతమందిని బలి తీసుకోవాలనుకుంటున్నారండి? ఓకే, అదే ఇదే విషయంపై మనం మాట్లాడడానికి డాక్టర్ కేశవ్ గారు